హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో టేస్టీ మురి మిక్చరీ ఇంకా చిప్స్ చేశానండి. అలాగే సాఫ్ట్ చపాతీ చేశాను, దాంట్లోకి బొంబాయి చట్నీ చేశాను. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయండి చపాతీ. నేను చెప్పిన ట్రిక్తో ఒక్కసారి ట్రై చేయండి. అలానే చిప్స్ కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి, గుల్లగా బాగున్నాయి. అలానే మురి మిక్చర్ అయితే ఎమ్మి ఇంకా స్పైసీగా కారంగా చాలా బాగా వచ్చింది. బయట కొనుక్కునే కన్నా మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మురి మిక్చరీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. కేజీ గోధుమ పిండికి ఒక చిన్న పావు కప్పు అంటే కప్పులో సగం మైదా వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల బాగుంటుంది. అందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్, అలానే కొంచెం సాల్ట్ తగినంత వేసుకొని మనం కలుపుకోవాలండి. ఒకసారి ఆ పిండి అంతా బాగా కలుపుకొని సోడా మనం వేసుకున్నాం కదా, ఆ సోడా సాల్ట్ అంతా వేసుకున్నాక గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళు ఎప్పుడు చల్లనీళ్ళ కన్నా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే కొంచెం వేడి చేసుకొని ఆ నీళ్ళతో చపాతీ కలుపుకుంటే చపాతీ చాలా అంటే చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. 2 రోజులు ఉన్నా సరే గట్టి పడదు చపాతీ, అంత బాగా వస్తాయి. కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం పిండి కలుపుకునే పద్ధతిలోనే ఉంటుంది ఆ చపాతీ ఎంత సాఫ్ట్గా రావాలి అనేది. అలానే కొంచెం వేసుకొని కలుపుకొని కొంచెం పైన ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కనీసం ఒక 1/2 అవర్ అయినా దానికి రెస్ట్ ఇవ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ మనం తీస్తాం కదా, అప్పుడు ఇంకొకసారి మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా అయితే కలిపామో అలానే మళ్ళీ కలుపుకోవాలండి. ఇది బాగా కలిసిన తర్వాత నేను కళాయి నుంచి పైకి వేసి కొడతానండి. అలా కొట్టడం వల్ల అది బాగా ఇదవుతుంది అనమాట. నాకు చెయ్యి కొంచెం నొప్పి అనమాట. అందువల్ల నేను ఇంకా బాగా కలపలేకపోయాను, కానీ ఇంకా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది చపాతీ అనేది. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుందండి. అలా కొట్టడం వల్ల చపాతీ సాఫ్ట్గా అవుతుందండి. పిండి అంతాని చాలా సాఫ్ట్గా అవుతుంది. ఈ కలిపే ప్రాసెస్లోనే మనం చపాతీ మనకి ఎలా రావాలి అనేది ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా అయిపోయిందండి మొత్తం. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. దీన్ని ఒక 1/2 అవర్ మూత పెట్టేయాలి, గాలి తగలకుండా. పైన చిన్న తడిగుడ్డ లాంటిది కప్పేసి మూత పెట్టేసినా పర్లేదు, లేదా కొంచెం ఆయిల్ రాసేసి గాలి తగలకుండా ఫుల్గా కవర్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పూర్తిగా గాలి తగలకూడదు అనమాట. ఆ తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ తీసి బాగా కలుపుకున్నానండి. కలుపుకొని మిగతాదంతా పక్కన పెట్టేసి కొంచెం చిప్స్ చేయడానికి అనేసి కొంచెం పక్కన కట్ చేసి తీసుకున్నాను. ఒక పావు వంతు తీసుకున్నాను అనమాట. కొంచెం అందులో కొంచెం వామ్ వేసుకున్నాను చిప్స్కి. ఆ వామ్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఒకసారి ఆ వామ్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా పెట్టుకున్నానండి. కళాయిలో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చిప్స్ తయారు చేసేసుకుందాం. దీన్ని 2 భాగాలుగా విడదీశాను. మూత పెట్టేయాలండి. పిండి ఆరనివ్వకూడదు అస్సలు. ఆరితే గట్టి పడిపోతుంది అనమాట. కొంచెం పొడి పిండి వేసుకొని చపాతీలాగా పలుచగా ఒత్తుకోవాలండి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. ఇలా పెద్ద చపాతీలా చేసుకోవాలి. చేసుకొని చిప్స్ అనేవి మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను 2 భాగాలుగా చేసుకున్నాను కదా, ఒక భాగం ఇంత అయింది నాకు. దీన్ని నేను కట్ చేసుకుంటానండి. మీకు రౌండ్గా కావాలంటే రౌండ్గా, స్క్వేర్గా, రెక్టాంగిల్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. పొడవుగా కూడా రిబ్బన్స్లా కట్ చేసుకోవచ్చు. కట్టర్తో కానీ చాకుతో కానీ ఇలా కట్ చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నేను పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతో కట్ చేస్తున్నాను. చాకుతో కూడా కట్ చేసుకోవచ్చు. పైన కొంచెం పొడిపిండి జల్లి దాంతోనే ఇలా కొంచెం అడుగుని ఇలా అంటే వచ్చేస్తాయండి చక్కగా. ఆయిల్లో కొంచెం ఒకదానికొకటి కలిసిన ఆయిల్లో వేయగానే విడిపోతాయండి, ఏం అంటుకోవు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. నేను పావు పిండి కూడా ఉండదండి, ఇది పావు కన్నా తక్కువే ఉంటుంది. నేను ఆ పిండిని మాత్రమే తీసుకున్నాను. నాకు ఎన్ని చిప్స్ అయ్యాయంటే చిన్న డబ్బా నిండా అయినాయండి చక్కగా. ఇలా మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను.
మైదాతో కూడా చేసుకోవచ్చు. మైదాతో చేసినప్పుడు అందులో కొంచెం మనం ఒక 1/2 కేజీ మైదా పిండి తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న టీ గ్లాసుడు గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో, చక్కగా డైమండ్ షేప్లో వచ్చాయి నాకు అన్నీ. పైన కొంచెం పొడిపిండి జల్లేసి ఓ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది కదండి మనకి. ఇవి అంటుకున్నా సరే ఆయిల్లో వేయగానే చక్కగా సపరేట్ అయిపోతుందండి. ఇంకో పార్ట్ ఉంది కదా, అది కూడా సేమ్ అలానే చపాతీలా చేసుకొని చక్కగా కట్ చేసేసుకున్నాను. చాలా సింపుల్ అండి ఈ స్నాక్స్ అనేవి. పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా చక్కగా చేసి పెట్టచ్చు. ఉంటాయండి, ఒక వారం రోజులు గాలి తగలకుండా డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే ఉంటాయి. వారం రోజులైనా సరే మెత్తబడకుండా ఉంటాయి. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలి. చూడండి చక్కగా సపరేట్ అయిపోయి కలిసిపోయినట్టు అనిపించిందా ప్లేట్లో వేసినప్పుడు, కానీ చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోయి ఆయిల్లో వేయగానే దేనికి అది విడిపోతుంది అనమాట. చక్కగా వేయించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ డీప్గా ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి. బయటికి తీయంగానే, మనం ఆయిల్లోంచి బయటికి తీయంగానే ఇంకొంచెం కలర్ మారిపోతుంది అనమాట. చాలా బాగా వచ్చాయండి. వీటిని మనం పంచదార పాకం కానీ బెల్లం పాకం కానీ కూడా పట్టుకోవచ్చు. అలాంటప్పుడు వామ్ వేయకూడదు. పాకం పట్టుకోవాలి అంటే వామ్ వేయకుండా వీటిని మనం పాకం పట్టుకోవచ్చు. ఒక పేపర్ వేసి ఆ పేపర్లో వేస్తానండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే తీసుకుంటుంది కదా. అలానే మొత్తం మిగతా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకి చాలా నచ్చుతాయి. పావు పిండికి చూడండి ఎన్ని వచ్చాయో చక్కగా. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నేను ఒకటి విరిపి చూపిస్తాను చూడండి, ఎంత అంటే అంత చక్కగా వచ్చాయి. అయ్యండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో, చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను ఏం వేయలేదండి, జస్ట్ వామ్ వేసాను అంతే. కొంచెం సాల్ట్, ఆయిల్ మనం చపాతీ కలుపుకున్న ముద్దతోనే కలుపుకున్నాను. ఇప్పుడు మురి మిక్చర్ చేద్దామండి. ఒక 4 గ్లాసుల మురి తీసుకున్నాను. అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక 2, అలానే ఒక పచ్చిమిరపకాయలు ఒక 4-5 చిన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, మీకు ఎంత కావాలంటే అంత. ఉప్పు కూడా అంతే తగినంత. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ధనియా పొడి, ఒక 1/2 స్పూన్ జీరా పొడి. ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మురి మిక్చరు. బయటను కూడా వాళ్ళు అవన్నీ వేస్తారండి. మన ఇంట్లో ఏ మిక్చర్ ఉంటే ఆ మిక్చర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చిప్స్ చేశాను కదా, ఆ చిప్స్ కూడా మెల్ట్ చేసి వేసాను ఒక 5-6. ఇందులోనే కొంచెం పిజ్జా సాసు, అలానే టమాటా సాస్ కూడా వేసానండి. నిమ్మకాయ కూడా ఒక చెక్క, చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మురి మిక్చరు. తప్పకుండా ట్రై చేయండి. చక్కగా సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. స్పైసీ మురి మిక్చరు రెడీ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో మురి మిక్చరు. అదే అడుగుతారు పిల్లలు, ఇలాగని చేసుకుంటే అంత బాగుంది. ఇప్పుడు కూరకి బొంబాయి చట్నీకి పోపు పెట్టుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి, అలానే జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేయించుకున్నాను. ఇప్పుడు శనగపిండిలో 1 స్పూన్ కారము. ఇవి శనగపిండి పొడిగా వేయకూడదండి, కలిపి వేసుకోవాలి. ఇందులోనే మొత్తం మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 స్పూను పసుపు, ఉప్పు తగినంత, మిరియాల పొడి ఒక 1/2 స్పూను, జీరా పొడి ఒక 1/2 స్పూను, ధనియా పొడి ఒక 1/2 స్పూను, అలాగే కొంచెం గరం మసాలా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూను. ఇవన్నీ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ పోపు వేయించుకునే పోపు వేగేలోపు ఇవన్నీ కలుపుకొని, వేగుతున్న పోపులో ఇవన్నీ బాగా కలుపుకొని వేసేసుకోవాలండి. ఉండలు లేకుండా శనగపిండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేగిన పోపులో, చక్కగా వేగిపోయిన పోపులో ఇదంతా వేసుకొని మళ్ళీ పైన ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. శనగపిండి ఉడకాలి కదా. బొంబాయి చట్నీ ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇడ్లీలోకైనా సరే చపాతీలోకైనా సరే పుల్కా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీలోకి అయితే బొంబాయి చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వదలరండి ఇలా చేసి తింటే. ఇప్పుడు చపాతీ చేసుకుందాం. ఫస్ట్ నేను ఎన్ని కావాలి అన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నానండి. అవి రౌండ్గా చేసుకొని ఒత్తుకొని పెట్టుకోవాలి. మొత్తం అన్నీ రౌండ్గా చేసుకోవాలండి. రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. చపాతీలన్నీ ఒకేసారి చేసుకోవాలండి. చేసుకొని పేపర్ మీద పెట్టుకొని తర్వాత ఒకేసారి వేయించుకోవాలి. మనం ఈ ప్రాసెస్ పాటిస్తే చపాతీలు అస్సలు గట్టిపడవండి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వస్తాయి. నేను 10 చపాతీలు చేస్తున్నానండి. పిండిలో ముంచుకొని చక్కగా పొడిపిండి వేసుకొని మీకు ఏం మందంగా కావాలంటే మందంగా, మరీ పలచగా కాదు మరీ మందంగా కాదు అలా ఒత్తుకోవాలి రౌండ్గా. చపాతీలన్నీ చేసుకొని 1 బై 1 ప్లేట్లో పెట్టేసుకోవాలండి. చేసుకున్న తర్వాత హైలో పెట్టుకొని మనం ఫ్లేమ్ హైలో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే అప్పుడు మూత పెట్టేసుకోవాలి. చపాతీ వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో వేస్తాం కదా, వేసిన వెంటనే మూత పెట్టేస్తే ఆవిరికి చపాతీ మెత్తగా అవుతుందన్నమాట. సాఫ్ట్గా మెత్తగా అవుతుంది. అదే మనం ప్లేట్లో పెట్టి వదిలేస్తే గాలికి ఇంకొంచెం గట్టిగా అయిపోతుందండి. అలానే చపాతీలో తేమ అనేది అయిపోతే పూర్తిగా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి మనం ఎప్పుడు కూడా చపాతీ వేయించకూడదు. హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. నేను మొత్తం చపాతీలన్నీ చేసుకున్నాను. ఒకేసారి చపాతీలన్నీ చేసుకున్నాను. ఈలోపు వేయించడానికి పాన్ పెట్టుకున్నాను. అది హీట్ అవుతుంది. అది హీట్ అయిందండి. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా చపాతీ వేయించినప్పుడు హైలోనే ఉండాలి. దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. చిన్న చిన్న బబుల్స్గా వస్తాయి. అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా చిన్న కలర్ మారిన తర్వాత ఆయిల్ వేసుకొని ఇప్పుడు వేయించుకొని వెంటనే మనం ఒక బౌల్లోకి తీసుకుంటాం కదా, చపాతీ వేయించిన చపాతీ ఏ గిన్నెలోకి అయితే తీసుకుంటామో ఆ గిన్నె పైన తప్పకుండా మూత పెట్టాలి. అలా మూత పెట్టడం వల్ల హాట్ బాక్స్ అయితే హాట్ బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి చపాతీ అస్సలు గట్టిపడదు. అలానే లో ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు చపాతీ కాల్చకూడదు. లో ఫ్లేమ్లో పెట్టి చపాతీ కాల్చడం వల్ల ఆ చపాతీలో ఉన్న తేమ అంతా అయిపోయి గట్టిగా అప్పడంలా అయిపోతుందన్నమాట. ఇవాళ చపాతీతో విత్ బొంబాయి చట్నీ సూపర్ టేస్ట్ వచ్చిందండి. బొంబాయి చట్నీ కూడా. అలానే చిప్స్ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్ట్గా వచ్చాయి. మురి మిక్చర్ అయితే స్పైసీగా ఇంకా టేస్ట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మనకి ఆయిల్లో కాకుండా ఇలా పుల్కాలాగా కాల్చుకోవాలి అంటే ఫస్ట్ ఒకసారి పెనం మీద ఆయిల్ వేయకుండా కాల్చేసుకొని అది కొంచెం అయిన తర్వాత ఇలా డైరెక్ట్ స్టవ్ పై పెట్టి కాల్చేసుకుంటే పుల్కాలు కూడా అయిపోతాయండి. పుల్కా ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మామూలుగా ట్రై చేశాను. ఇలా కాల్చుకోవడం వల్ల కూడా బాగుంటుంది. పుల్కాలా కావాలంటే ఇలా కాల్చుకోవచ్చు. ఇవి కూడా గాలి తగలకుండా ఇందులో పెట్టేసుకుంటే సాఫ్ట్గా ఉంటుందండి. పుల్కా కూడా అంతే. ఏదైనా సరే చపాతీకి గాలి తగలకుండా వేయించిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. మనం ఎందులోకి అయితే తీసుకుంటున్నామో దానిపైన మూత పెట్టుకుంటే సాఫ్ట్గా స్మూత్గా 2 వేలతో ఇరిపేలా ఉంటాయి అన్నమాట. అంత బాగుంటాయి. 2 రోజులైనా సరే అదే సాఫ్ట్గా ఉంటాయి. అస్సలు గట్టిపడవు. చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయి చూడండి. ఈ పుల్కా చూడండి ఎంత మెత్తగా వచ్చిందో. చపాతీ కూడా అంతే. చూడండి నేను నలిపి చూపిస్తాను. అదిగోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక చిన్న నిమ్మకాయ చెక్క ఇచ్చేసి బొంబాయి చట్నీ వేసి పక్కన వేరే ఏమన్నా చట్నీ కావాలంటే వేసి ఇచ్చేస్తే సూపర్గా ఒకటి తినేవాళ్ళు 3 తింటారండి ఈజీగా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ ఇంకా అదే పిండితో చిప్స్ చేశాను. చూడండి చక్కగా ఇరుగుతుంది. 2 వేలతో తీసినా సరే ఎంత చక్కగా విరుగుతుందో. సూపర్ టేస్ట్ అండి. ఉంటానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి నేను ఎలా చేశానో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. బాయ్.